మనం వాళ్ళకి మంచిగా చెప్తాం, కానీ వాళ్ళు దాంట్లో చెడు వెతుకుతారు. మనం వాళ్ళకి మంచి చేయాలని చూస్తాం, కానీ వాళ్ళు మనకి కీడు చేస్తూ ఉంటారు. మనం వాళ్ళ జీవితాలు బాగుపడాలని మాట్లాడతాం, కానీ వాళ్ళు మన మీద పగ పెంచుకొని ప్రతీకారం కలిగి జీవిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో సగటు మనిషిగా ఏమనిపిస్తుందంటే, నిన్ను వాళ్ళకి మంచే చేశాను కదా, నేను వాళ్ళకి మంచి విషయాలే చెప్పాను కదా, నేను వాళ్ళకి మేలే తలపెట్టాను కదా, మరి వాళ్ళెందుకు నా జీవితంలో అలా ఉన్నారు దేవుడా? మరి నేను చేసింది మంచి అయి ఉంటే కనుక, నేను చేసేది మంచి పనులే కదా, మరి మీరు ఎందుకు ఇలాంటి వాటిన్నిటిని అనుమతిస్తున్నారనే ఒక ప్రశ్న సహజంగా వస్తూ ఉంటుంది. అయితే మీరు ఒక విషయాన్ని గమనించండి, బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మన కోణంలో కాకుండా దేవుని కోణంలో మీరు బాగా ఆలోచిస్తే ఒక చక్కటి విషయం మనకు కనబడుతుందండి. అదేంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారే తప్ప వాళ్ళ ప్రవర్తనని మీరు బలవంతంగా చేంజ్ చేయి నేను ఎక్కడ చెప్పలేదండి. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత ఎంత మేరకు ఉందయ్యా అంటే, మంచి చెప్పడం వరకే.